Yo, welcome back to survey number 301. The year is 2026. As of now, సగం ఇయర్ అయిపోయింది అండ్ ఈ గ్యాప్ లో ఈ ప్రపంచం ఎన్నో నెగటివ్ విషయాలు చూసింది. యుఎస్ఏ, ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిని మింగించుకుంది. ఫ్యూల్ ప్రైసెస్ ఇష్టం వచ్చినట్టు పెరిగింది. నీట్ పేపర్ లూజ్ మోషన్స్ లా లీక్ అయింది. E20 పెట్రోల్ వల్ల ఇంజన్స్ పాడైపోవడం జరిగింది. సియా గోయల్ తన బాయ్ ఫ్రెండ్ తో పాటు తన ఫియాన్సేని పేసింది. మారుతి రాజాసాబ్ తీయడం జరిగింది. ఇలా చాలా జరిగాయి. కానీ ఈ వీడియోలో మన ఇండియన్ మీడియా లాగా పనికొచ్చేవన్నీ పక్కన పెట్టేసి ఒక సొల్లు పూకు టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లేదు ఒక సొల్లు పూకు టాపిక్ సృష్టించి దాని గురించి మాట్లాడుకుందాం. అదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేరుతో చేసే రాత గురించి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నన్ను అడిగితే ఒక వరల్డ్ రికార్డ్ ఈదర్ నేచర్ బేస్డ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టాలెస్ట్ పర్సన్, షార్టెస్ట్ పర్సన్, లాంగెస్ట్ టంగ్ ఆర్ స్మాలెస్ట్ డాగ్ ఇలా. ఆర్ స్కిల్ బేస్డ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫాస్టెస్ట్ రన్నర్, ఫాస్టెస్ట్ యావరేజ్ ల్యాప్ టైమ్ ఆర్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఆర్ మన బ్రహ్మానందన్ గారు లాగా మోస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ యాక్టెడ్ కి ఇచ్చినట్టు. అబవ్ ఆల్ ఆ రికార్డ్ కి ప్రాక్టికాలిటీ అనేది ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ లో లాంగెస్ట్ 6 ఎవర్ హిట్ బై అ బ్యాట్స్మెన్ అనేది ఒక ప్రాక్టికల్ రికార్డ్. కానీ లాంగెస్ట్ 6 ఎవర్ హిట్ బై అ బ్యాట్స్మెన్ బై ఊపింగ్ హిస్ బ్యాట్ ఇన్ బిట్వీన్ హిస్ తొడాస్ అని అంటే మాత్రం అది ఇంప్రాక్టికల్ నాన్ సెన్స్. రెండిటికి మోహన్ బాబు అండ్ బాబు మోహన్ కు ఉన్నంత తేడా. ఏదేంటో అది మీరే డిసైడ్ అవ్వండి. బట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి స్టాండర్డ్స్ లేవు. బికాస్ లిటరలీ ఎనీథింగ్ క్యాన్ బి అ వరల్డ్ రికార్డ్ టుడే. తొడల మధ్యలో పొచ్చకాయ నొక్కితే రికార్డు, ఆంబోతులా తింటే రికార్డు, ఈ పిల్ల బచ్చగాడెవడో చప్పట్లు కొట్టినా రికార్డు ఆడికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దరిద్రం ఏంటంటే ఇవన్నీ చేయడానికి ఈ కశ్మిండే గాళ్ళు నెలలు ట్రైనింగ్ తీసుకుంటారు. ఏందో దరిద్రం. అంతేకాకుండా కొన్ని రికార్డ్స్ ని చూస్తే అని అంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళెవరో వరల్డ్స్ లార్జెస్ట్ బాల్ పాయింట్ పెన్ అని ఇదేదో క్రియేట్ చేసేసి రికార్డ్ దెంగేశారు. 4 అక్షరాలు రాయడానికి 4 కష్టపడాల్సి వస్తుంది. ఇంకా అది బాల్ పాయింట్ పెన్ ఎందుకు అయిందిరా? యూజ్లెస్నెస్ కూడా ఏదైనా వరల్డ్ రికార్డ్ ఉంటే అది ఈ పెన్కే ఇవ్వాలి, విచ్ ఇస్ అనదర్ యూజ్లెస్ వరల్డ్ రికార్డ్ అగైన్. రాత రీల్స్ కాదు, ఈసారి రాత రికార్డ్స్ రోస్టెడ్ అని అనాలి. అప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది. నా లవడ ఛీ. ఇంతోటి దానికి స్టేజ్లు, లైట్లు, సెటప్లు దేనికిరా? అసలు ఏడికెళ్ళి వస్తారా మీకు ఈ ఐడియాలన్నీ? నాకు అర్థం కాదు. ఏ ఏరియాలో దొరికే దొంగ సరికేస్తే ఇలాంటి క్రియేటివ్ మైండ్ రాదు చెప్పు? పక్కా పాకిస్తాన్ అయితే కాదు, అక్కడంతా చీపే దొరికింది. అసలు దీనికోసం బ్లైండ్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఏముండిందిరా? అసలు టోటల్లీ యూజ్లెస్. యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ డీల్ లో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లాగా. నన్ను దెంగుతారు ఎందుకురా బాబు? నేను సహించలేని దరిద్రం ఏంటంటే ఈ కళాఖండం కోసం ఈ కళాకారుడు నెలలు ట్రైనింగ్ తీసుకుని ఉంటాడు. ఇది ఎలా ఉందంటే యూట్యూబ్ కి పోయి హౌ టు మేక్ డాల్గోనా కాఫీ అని అడిగి ఫైనల్ గా వచ్చి దద్దోజనం చేసినట్టుంది. ఇట్స్ బోత్ డౌన్ గ్రేడ్ అండ్ అన్రిలేటెడ్. పిచ్చండి ఇది. ఆర్జుడు ఎట్లా ఏలాడుతున్నాడు అక్కడ. ఊరే అక్కడ నుండి ఎందుకు రికార్డ్ చేస్తున్నావు రా? అక్కడ నుండి ఏమొస్తుందని రికార్డ్ చేస్తున్నావు నువ్వు? మహా అయితే అందరు బట్టలు కనిపిస్తాయి అంతే. మన ఆఫీస్ లో ఉంటారే టీమ్ లీడర్లు, అలాంటోడే ఈడు. పని చేస్తున్నట్టు కనిపించాలి అంతే, పని చేయకూడదు. అలానే ఈడు కూడా. ఒకప్పుడు అక్షయ్ కుమార్ స్టంట్లు అంటే పిచ్చ క్రేజ్ ఉండేది. హెలికాప్టర్ నుండి ఏలాడము, ఏరోప్లేన్ మీద నుండి ఉంచోడము, ఇవన్నీ చేసేటోడు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా చేయగలడు అవన్నీ, కానీ ఫిల్మ్ మేకర్స్ చేయించాలి. కానీ ఈ సినిమా ఫిల్మ్ మేకర్స్ అందరూ అక్షయ్ కుమార్ చేత ఈ స్టంట్ చేయించారు. అది కూడా సినిమా ప్రమోషన్ కోసం. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేకుండే. పోనీ సినిమాకు ఉపయోగపడ్డదా అంటే లేదు, మడ్డ గుడిచిపోయింది బాక్స్ ఆఫీస్ లో. 25 दिन में పైసా డబల్ అవ్వలేదు, పావు అంత అయింది. అసలైన స్టంట్ ఎవరైనా చేశారంటే ఆ 23 crores ఇచ్చిన ఆడియన్స్, వాళ్ళకి ఇవ్వాలి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ హ్యావింగ్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ టాలరెన్స్.
ఏంటిది అసలు? వాట్ ఈస్ దిస్ రికార్డ్ ఈవెన్ అబౌట్? ఉడి అమ్మ టీ షర్టా ఇది? ఏంట్రా ఇది? అంత పెద్ద టీ షర్ట్ ఏంట్రా? పీట్రీ డిష్ లో ప్రోటోజోవా ఉన్నాడు కదరా అంకలు. గాడ్జిల్లా కూడా ఈ టీ షర్ట్ వేసుకుని ఓవర్ సైజ్ టీ షర్ట్ లా ఫీల్ అయిపోతుంది కదరా. మన ఓయో మనీ కంటే ఈ టీ షర్ట్ సైజ్ లోనే ఇంకా ఎక్కువ ఎక్స్లు ఉంటాయి కదరా. ఒరే ఆ టీ షర్ట్ కి వాడిన మెటీరియల్ తో ఒక కంపెనీ లేపచ్చు కదరా. రియల్ టీ షర్ట్స్ తయారు చేసి అమ్ముకుంటే డబ్బులన్నా వచ్చేవి. ఏమొచ్చిందిరా ఈ రికార్డ్ వల్ల? మహా అయితే ఒక 2-3 సంవత్సరాలు అలానే వదిలేసామనుకో వరల్డ్స్ బిగ్గెస్ట్ మిడిల్ క్లాస్ మసిబట్ట అని ఇంకో రికార్డ్ దింగచ్చు. దానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు ఇది. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓ మీద పడిపోతారేంటి ఆ పిల్లల మీద? నాకు అర్థం కాదు. దేనికి మీకు ఈ ఆతృత? రికార్డ్ క్రియేట్ చేయడానికా లేకపోతే వేరే ఏదైనా అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయా? ఎందుకంటే మీరు రికార్డ్ క్రియేట్ చేస్తుంది వాళ్ళని వాటేసుకోవడానికి, వాళ్ళ మీద వాలిపోవడానికి కాదు. అయినా హగ్ చేస్తున్నట్టు లేదది. సంకల్లో ఉన్న సువాసన అందరికి ఆస్వాదించమని అంటున్నట్టు ఉంది అది. చి. అయినా అక్కడ 2 స్టాప్ వాచ్లు ఎందుకు వాడుతున్నారా మీరు? ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? అట్ దిస్ పాయింట్ హగ్ చేస్తున్నట్టు లేదు, వచ్చి ఇట్లా పట్ అని కొడుతున్నాడు అందరిని పట్టుకుని. ప్రతి స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు, చదువు చెప్పడం తప్ప ప్రతి ఎర్రిపుక్ పనికిరాని కల్చరల్ యాక్టివిటీలో వాడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ స్కూల్లో ఆ టీచర్ ఈ సరే. హైలైట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరు కూడా ఇలాంటి వాళ్ళనే రోల్ మోడల్ గా అనుకుంటారు. ఇలాంటి సార్ ని రోల్ మోడల్ అనుకుంటే బయట తిరుగుతారే మోడల్ అని చెప్పి అలానే తయారవుతారు. What the fuck are you doing? Is a Guinness record really that worth it? అసలు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తే ఏమొస్తుంది అని గూగుల్ అడిగితే ఇట్ సేస్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ప్రైజ్ మనీ ఆర్ డైరెక్ట్ ఫైనాన్షియల్ కాంపన్సేషన్ ఫర్ బ్రేకింగ్ అ రికార్డ్. ఇన్స్టెడ్ దే ప్రొవైడ్ సక్సెస్ఫుల్ రికార్డ్ హోల్డర్స్ విత్ అన్ అఫీషియల్ ఫిజికల్ సర్టిఫికెట్ అండ్ గ్లోబల్ రికగ్నిషన్ అంట. పైసలు రానప్పుడు ఎందుకు బొక్క? ఆ ఇచ్చే సర్టిఫికెట్ ని చూపించుకుంటే బొచ్చు కూడా రాదు ఏమి. బొచ్చులో పైసలు కూడా వేయరు అది చూపించి అడుక్కున్నా కూడా. అండ్ గ్లోబల్ రికగ్నిషన్? సీరియస్లీ బ్రో, రియలీ? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేజ్ కి వచ్చే వ్యూస్ కి నీకు రికగ్నిషన్ ఏంటి? 15 minutes ఆఫ్ ఫేమ్ కూడా రాదు. అదేదో ఇండియాకి ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చినట్టు అంత ఎమోషనల్ అయిపోతావేంట్రా నువ్వు? నువ్వేమి బుల్సైలో బుల్లెట్ పెట్టలేదు, తిరుగుతున్న ఫ్యాన్ లో నీ నోరు పెట్టావు. బ్రో కెన్ యూజ్ హిస్ టంగ్ రియలీ వెల్ బట్ ఆల్ హీ కెన్ డూ ఇస్ టర్న్ ఆఫ్. Dude, that is clearly less than 0.64. 0.55 ఉంది అక్కడ. చూసుకోవాలి కదరా గిన్నీస్. అట్లీస్ట్ పిన్నీస్ అంత ఇంటెగ్రిటీ ఉందారా మీ మిగతా రికార్డ్స్ లో? అసలు 0.64 కండిషన్ ఇంకెందుకు పెట్టినట్రా? వాడు ఎట్టాగో ఆ స్ట్రాస్ అన్నిటిని పిసికి ఫ్లాట్ చేసి అప్పుడు పెట్టుకుంటున్నాడు నోట్లో. అప్పుడు 0.64 అయితే ఏంటి, 0.5 అయితే ఏంటి? ఎంతమందికి మెంటల్ తెప్పించావు? కరోనా కన్నా డేంజర్ గా ఉన్నావు నువ్వు. ఇది ఎలా ఉందంటే ఒక బైట్ లో మ్యాంగో మొత్తం తినగలనని చెప్పి మ్యాంగో బైట్ నోట్లో వేసేసుకున్నాడు అంట. చేసేవన్నీ దేడు దిమాగ్ పనులు, అందులో బుర్ర వాడేది కూడా సగం వరకు. ఇంకెందుకు మడ్డగుడు. At least bro gets to drink all his favorite cheap liquor at the same time. చప్పట్లు కొడుతున్నారు చూడు చెత్త అదవలు. కొట్టండి చప్పట్లు కొట్టండి. పనికిరానివన్నిటికీ చప్పట్లు కొట్టండి. క్రికెట్ తప్ప వేరే స్పోర్ట్స్ ఆడే స్పోర్ట్స్ మెన్స్ కి ఎప్పుడైనా చప్పట్లు కొడతారా? ఇట్లా లేదు. ఈ పనికిరాని వాటికి చప్పట్లు కొట్టండి. ఈ అంకల్ ఉన్నాడే వెనకాల అట్లా
భుజం మీద తట్టాడు, నీ పిల్లలు వాళ్ళు అనుకునేది ఏదైనా సాధించారనుకో అప్పుడు కొడతావా? అట్లా లేదు, కానీ పక్కింటి వాళ్ళ పిల్లలు కొడతాం మనం. అండ్ ఇంతమంది జనాలు వచ్చారు ఒక పనికిరాని దానికోసం. బయట ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు వస్తారా ఇట్లాంటి వాళ్ళు? రారు. అప్పుడు మాత్రం అన్ని మూసుకుని కూర్చుని ఉంటారు లోపల. ఇలాంటి బతుకు కంటే అడుక్కు తిన్నా ఇంకా మర్యాదగా ఉంటది కదరా. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. దీనమ్మ గుద్ద ఊపి కూడా రికార్డులు తెంగేస్తున్నారు కదరా. నేను ఎంత మెంటలీ డిస్టర్బ్ అయిపోయి ఉన్నానంటే అసలు నేను ఏం ఫీల్ అవుతున్నాను కూడా చెప్పలేకపోతున్నాను రా. నాకేం అర్థం కావట్లేదు. ఇట్ వాస్ దట్ డిస్టర్బింగ్. రావడమే నాకు ఆ విజువల్ అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను, సైకలాజికలీ. పెట్రూటరీ గ్లాండ్ లో పిత్తు ఫిల్ అయినట్టు ఏదేదోగా ఉందిరా అది చూసి. ఇలా అయితే దేనైనా రికార్డ్ చేయొచ్చు కదరా. ఇదిగో నేను ఒక 400 సార్లు ఇట్టా 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 అని అంటాను. నాకు ఇవ్వండి రికార్డ్ అయితే, నాకు ఇవ్వండి. నా లవడా. ఇదంతా కాకుండా నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. ఫర్ సపోజ్ ఒకడు వచ్చి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు అనుకో, ఆ రికార్డ్ ని బ్రేక్ చేయకుండా ఆ రికార్డ్ ని ఒక పోకిమాన్ మ్యూటేట్ చేసినట్టు మ్యూటేట్ చేసి ఇంకో కొత్త రకమైన రికార్డ్ సృష్టించేస్తారు. వాటినే నేను రాత బ్లెండెడ్ రికార్డ్స్ అని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా గుడ్లు పగలు దెంగే రికార్డ్ ఒకటి ఉంది, అండ్ తర్వాత దీనికి రకరకాలైన వర్షన్స్ వచ్చేసాయి. It's been a dream for a long time to be in Guinness World Record book, and I've got my witnesses here. Yeah. It's going everywhere! గుడ్డుని తీసుకుని నెత్తి మీద పగలు దెంగాడు. సరే ఓకే, జుట్టుకి మంచిది అనుకుందాం. వీడేంటి నెత్తిని తీసుకుని గుడ్డుని పగలు దెంగుతున్నాడు? ఇదేదో వింతాసనం వేసి పగలు తెంగుతున్నాడు వీడెవడో. రే చేతుల్ని మడత మంచంలా అలా మడత పెట్టావురా. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఒలింపిక్స్ కి వెళ్ళొచ్చు కదరా నువ్వు. ఆమ్లెట్లు తయారు చేస్తావేంటి? Scrambling eggs. All down the tissue. Very carefully. Oh, that one squirts away from her. Squirts away. రే ఎవర్రా ఈమె? ఎక్సార్సిస్ట్ లో స్టేర్ కేస్ సీన్ లా అలా ఎలా చేస్తుంది? వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వీడెవడో ఎంత ఖాళీగా ఉన్నాడంటే గుడ్లు మీద గుడ్లు నిలబెట్టడానికి చూసి రికార్డ్ దెంగేశాడు. పీక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది. మీ ఎర్రిపూక రికార్డుల కోసం ఫుడ్ వేస్ట్ చేస్తారేంట్రా మీరు? బుర్రబొద్దు ఉందా అసలు మీకు? ఎర్రిపూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఇలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. క్రోసిన్ కూడా పనికిరానంత తలనొప్పి వస్తుంది అవి చూస్తే మీరు. బట్ అంతకు మించింది కూడా ఒకటి ఉంది నా దగ్గర. టర్బులెన్స్ వస్తున్న ఫ్లైట్ లో మీరు లూజ్ మోషన్స్ ని టాలరేట్ చేయగలనేమో గానీ ఈ వీడియోని మాత్రం మీరు చేయలేరు. మీరు చేయలేరు. Abrió, Una persona me mandó. Trae ronronea. Que siga. No puedo creer. Que siga. No pares. Amigo, tú se recorrí, Chico. Está al mango, o sea, digo, en potencia. Esto no es joda, chico. Amigo. No pares. Amigo. No pares, está rompiendo el récord Guinness, no pares. ఈ అమ్మ ఇండియాలో ఉన్న ఎల్పిజి క్రైసిస్ కి సొల్యూషన్ లా ఉన్నాడు కదరా వీడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లైఫ్లో ఫస్ట్ టైం ఒక పనికిరాని ముచ్చట్ట తీసుకొచ్చి పంచాయతీ పెట్టాను, అండ్ ఐ కంప్లీట్లీ రిగ్రెట్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియోకి 12.5K లైక్స్ గుద్దిదెంగండి మావా, గుద్దిదెంగండి. ఎనర్జీ లేదు, ఇట్లానే మాట్లాడతాను నేను ప్రస్తుతానికి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే నెంబర్ 301కి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. ఫ్రంట్ పెట్టి
కూడా దొరకవరా అక్కడ?